హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేదా హనీ సిస్టర్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఫుల్ వీడియో చూడండి, సూపర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మా అమ్మ వాళ్ళకి ఇంటి దేవత మారెమ్మవ్వ అనమాట. దేవతని పూజించాలి అని అనుకున్నారు. అందుకే ఇక్కడ ముందు రోజు ప్రిపరేషన్ చేస్తున్నారనమాట. అయితే దేవుని చేయడము అంటే ఏట చేస్తారు కాబట్టి ముందు రోజు మసాలా పొడులన్నీ మిక్సీ పట్టుకొని రెడీ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది ఇబ్బంది ఉండకూడదు, ఏం తక్కువ రాకూడదు అని మా అమ్మ ముందరుండి చెప్తుంది అనమాట. అన్ని చూసుకోండి, అన్ని ఉన్నాయా లేదా అని. అయితే ఇక్కడ చిటిపాప ఏడుస్తుంది. ఎందుకు అంటే అమ్మ ఎత్తుకోవాలి. ఎంతమంది ఉన్నా కూడా అమ్మ కావాలి ఈ పాపకి. కాసేపు బాగా ఆడుకుంటుంది, కాసేపు ఏడుస్తుంది. ఇక్కడేమో వాళ్ళు హస్బెండ్స్ నేమ్ చెప్పాలి అని నవ్వుకుంటున్నారు కాసేపు. ఇంకా ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే ఇవే కదా సార్. వీళ్ళందరూ మా ఫ్యామిలీ. లుక్ ఎట్ దిస్. హలో హలో మమ్మీదా వేదుకొండ వేదుకొండ. ఇట్లనే మేడది లేదులే రోడ్డు గిట్లోట కోసి పడతామని గిట్ల ₹5 ఇచ్చాను. వాడు అయితే ఇది ఈవినింగ్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా ఆ రోజు. అయితే అంతకంటే ముందు పూజ చేస్తారనమాట. ఇంట్లో అన్ని సామాన్లు పెట్టుకొని చూసుకుంటారు. ఇవన్నీ అమ్మవారికే కాబట్టి ఫస్ట్ అన్ని ఉన్నాయా లేదా అని చూస్తారనమాట. దేవుడిని ఫస్ట్ టైం మా ఇంట్లో చేస్తున్నాము. అయితే పూజలు చేసాం కానీ ఇలా దేవర చేయలేదన్నమాట. ఈ ఆట చేయలేదు ఫస్ట్ టైము. అందులో మా నాన్న కూడా లేదు ఈ టైంకి. ఇక్కడ డ్రమ్స్ కి పూజ చేస్తున్నారు. అమ్మవారికి మెయిన్ ఇష్టము ఏంటి అంటే ఈ డ్రమ్స్ అనమాట. ఈ సౌండ్ కి అమ్మవారు పులకరించిపోతుంది. ఇవి ఎవరైతే ఉంటాయో వాళ్ళే పూజ చేస్తున్నారు. ఇదే అనమాట మా ఇల్లు. ఈ పూజ అయిపోయిన తర్వాత అందరు వచ్చి దండం పెట్టుకోవాలి. మామూలుగా దేవరలు అంటేనే గొడవలు అవుతాయి చాలా వరకు. అయితే మేము చేసిన రోజు అయితే అసలు ఏం గొడవలు లేదు, ప్రశాంతంగా జరిగిందనమాట అమ్మవారి పూజ. అయితే నేను అనుకున్నాను ఫస్ట్ అందరు వస్తారో రారు, మా అన్న పెళ్ళికి కూడా ఎవరు రాలేదనమాట. అట్లని ఆలోచించి ఇంకా మేము మా అమ్మ వాళ్ళే ఉంటామేమో అని అనుకున్నాను. కానీ నా ఆలోచన తప్పైందనమాట. చాలా మంది వచ్చారు. మా దగ్గర మాట్లాడలేకుండా ఉన్న వాళ్ళు కూడా అక్కడికి వచ్చి పూజలు చేయడం, పని చేయడం అంతా వాళ్ళదే అన్నట్టు అందరు చేశారు కలిసికట్టుగా. నాకైతే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. అరే వీళ్ళు మాట్లాడరు కదా, వీళ్ళు బాగానే వచ్చారే, బాగానే చేశారే అని మా అమ్మ అన్నది. ఇప్పుడు అందరు మన దగ్గర మాట్లాడుతున్నారు అని దేవుడి దయ. కానీ ఏది జరిగినా మన మంచికే అని ఓపికతో సహనంతో ఉండాలి. మనకు కావాల్సినప్పుడు మనకు రావాల్సినప్పుడు అదే వస్తుందన్నమాట ఏదైనా కూడా. మీరు అనుకోవచ్చు అసలు విషయం వదిలేసి ఇవన్నీ ఎందుకు చెప్తుంది అని. అంటే మా నాన్న చనిపోయిన తర్వాత మేము అన్ని ఫేస్ చేసాము. ఎన్ని బాధలు ఉన్నా కూడా అన్ని దిగమింగుకున్నాం అనమాట, మనకు మంచి రోజులు వస్తాయి అని. ఇప్పుడైతే బాగున్నాము, అందరు బాగానే ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నాడా వాడే అనమాట నాకు ఒక్కగానొక తమ్ముడు. మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోలేదు, కలిసి ఎంజాయ్ చేయలేదు అనమాట. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా ఇప్పుడు చిన్నప్పుడు చేయలేనివన్నీ ఇప్పుడు చేస్తున్నాము. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గొర్రెలకి పూజ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే ఏట చేస్తాం కదా, వాటిని ఇంట్లోకి పిలుచుకొని వచ్చి వాటికి కొన్ని గింజలు పెట్టి పూజ చేస్తారు. అయితే ఎక్కడైనా కూడా ఒక గొర్రెని ఏట చేయరనమాట, జోడి గొర్రెల్ని ఏట చేస్తారు, రెండు చేస్తారు. ఎక్కడైనా కానీ అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటే మనం అనుకున్నది నెరవేరుస్తుంది అనమాట. ఎంత అందంగా
అయితే ఇక్కడ పూజ అయిపోయిందనమాట ఇంట్లో చేయడం. ఇప్పుడు గ్రామదేవత ఉంటుంది కదా, ప్రతి ఊరికి ఒక గ్రామదేవత ఉంటుంది. ఆ గ్రామదేవత దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసి ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ వెహికల్ ఎక్కి ఇక్కడ అందరూ కలిసి గ్రామదేవత దగ్గరికి డ్రమ్స్ తో పాటు ఊరేగింపుగా వెళ్తారు. ఇంతమంది వచ్చారనమాట మాతో పాటు. అసలు అనుకోలేదు నేను ఇంతమంది వస్తారని. మా అన్న పెళ్లికి అయితే అసలు చాలా బాధపడ్డం లేండి, ఎవరు రాలేదు, అందరు ఉన్నా కూడా ఎవరు లేని వాళ్ళలాగా ఉన్నాము. అయితే ఇక్కడ ఊరు బొడ్రాయికి పూజ చేస్తున్నారనమాట. ఏ ఫంక్షన్ అయినా పెళ్ళి అయినా ఏదైనా కూడా ఊరు బొడ్రాయికి పూజ చేయడం ఆనవాయితీ. ఫైనల్ గా గ్రామదేవత దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ పూజ చేసుకొని ఇంకా టిప్పర్ అనేది ఎక్కుతారనమాట అందరూ. మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది అనమాట, ఫుల్ చలి అసలు. అయితే మేము 2 గంటల జర్నీ చేయాల్సింది కదా. ఎందుకు తెలిసి అంత లేటుగా వెళ్ళామంటే మేము అన్నీ రెడీ చేసుకున్నాము, దేవుని చెయ్యాలి అని సామాన్లు అన్నీ తెచ్చుకున్నాము. ఇంకా వెళ్దాము అనుకున్న ఆ రోజు ఈవినింగ్ మాకు ఒక ఇన్సిడెంట్ అక్కడ జరిగిందనమాట. ఏం జరిగింది అంటే ఒకే రోజు 3 చంపేశారంట ఎవరో. అది మాకు తెలీదు, సాయంత్రం తెలిసింది. అసలు ఎందుకు ఇలా అయ్యింది, అసలు జరుగుతుందా లేదా దేవర అనేదని ఫుల్ టెన్షన్ పడ్డాడు మా అన్న గాని, మా అమ్మ, మా ఆయన, ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ. అయితే అందరు వెళ్ళి అక్కడ లోపల కూర్చొని గుసగుసు మాట్లాడుతున్నారు. నేను మాటికి వెళ్తున్నాను అనమాట. ఏమైందంటే ఏం కాలేదులే, నువ్వు బయటికి వెళ్ళు అంటున్నారు. అంటే నేను వెళ్తే పిల్లలు కూడా వస్తారు కదా అని ఆయన నాకేం చెప్పడనమాట. మళ్ళీ మేము టెన్షన్ పడేది కాదని తనకెందుకు టెన్షన్ అని ఆలోచిస్తాడు ఆయన. అసలు ఏం చెప్పలేదు కూడా ఆ రోజు కూడా నాకు. మా అమ్మని అడిగా నేను, ఏమైందమ్మా అంటే మా అమ్మ చెప్పింది లాస్ట్ కి. అయితే మా ఆయన వాళ్ళు ఊరు కూడా అమ్మవారి ఊరు పక్కనే అనమాట. అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్లు చేసి కనుక్కుంటున్నారు, ఇట్లా దేవర చేయాలనుకుంటున్నాము, జరుగుతుందా లేదా అని. వాళ్ళు అన్నారు ఫుల్ క్రౌడ్గా ఉంది, పోలీసులు కూడా చాలా మంది వచ్చారు, మరి జరుగుతుందో లేదో, ఊర్లో 3 చంపినారు అంటే ఇంకా దేవుని గుడి ఎలా ఓపెన్ ఉంటుంది అని అన్నారనమాట వాళ్ళు. ఇంకా వీళ్ళకి ఇంకా ఎక్కువ టెన్షన్ అయిపోయింది అలా చెప్పగానే. అయితే మా అమ్మ వాళ్ళు ముందు నుంచి ఏం అనుకోలేదనమాట, దేవర చేయాలి అని. అనుకోకుండా అప్పటికప్పుడు అనుకున్నారు, ఒక 1 వీక్ బ్యాక్ అనుకున్నారు వాళ్ళు. ఇంకా చేద్దాము అనుకొని పంతులు గారిని అడిగి డేట్ ఫిక్స్ చేసిన తర్వాత ఇంకా ఆ రోజు వెళ్దాం అనుకున్న రోజు ఇలా జరగడం చాలా అసలు ఎంత మా అన్న బాధ చూడాలి. ఇంకా ఆ రోజు ఇంకా అసలు ఎవరితో మాట్లాడట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. మా ఆయన ఉన్నాడు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మాకు ఏదైనా జరిగితే కూడా ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు, మాకు మేమే ధైర్యం చెప్పుకోవాలి. ఫైనల్ గా ఇంకా ఏదైతే అది అయ్యింది. బండి మొత్తం ఊరు చివర ఆపి ఒక 5 మంది గుడికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చేద్దాము అని అనుకున్నారనమాట. అలా అని బయలుదేరాము. అసలు ధైర్యంగా ముందడుగు వేసారనమాట మా ఇంట్లో అందరూ. సర్లే వెళ్దాం, ఏమైతే అది అవుతుంది, జరుగుతుందో లేదో చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మనలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా చేసేవాళ్ళు, వాళ్ళు ఎలా చేస్తే మనం అలా చేద్దామని అనుకున్నారు. అయితే ప్రతి మంగళవారము ఆమెకి యాట అనేది కంపల్సరీ చేయాలి, లేదు అంటే ఊర్లో వాళ్ళే ఒక కోడిని బలి చేస్తారనమాట. అయ్యా సన్నవి ఇప్పుడు హుషారపడదు చూడండి కొద్దిగా కరెక్ట్ ఏం చెప్పదు చాలా బాగుండదు. చాలా పెళ్లి కళ్ళు కూడా తీస్తారు. దాంట్లో ఉన్నా కదా, దాంట్లో ఉంది కదా. అసలు నేను ఒక్క దగ్గర కూడా లేను, అసలు ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరు, అందరూ బిజీగా ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఖాళీగా ఉన్నాను అనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి నైట్ 12 అయ్యింది. ఇంకా అందరు దిగి కాసేపు కూర్చొని అన్నం తినేసామన్నమాట. చలి చాలా ఎక్కువ ఉంది.
ఈ గుడి అన్నమాట కందినాథ మారమ్మవ్వ అని అంటారు. చాలా ఫేమస్ ఈ అమ్మ. అయితే అంతకు ముందు రోజే 3 మర్డర్లు జరిగినాయి కదా, అయినా కూడా ఎక్కడ తగ్గలేదన్నమాట. అమ్మవారు రప్పించుకున్నారు అందరినీ. అంటే అనుకుంటారు కదా ఈ రోజు ఈ తారీఖు చెయ్యాలి అని, ఆ రోజే నాకు వాళ్ళు చెయ్యాలి అని అమ్మవారే మాకు దీవెనలు ఇచ్చినారు. అందుకే మాతో పాటు చాలా మంది వచ్చారు. బాగా జరిగాయి. ఒక్కటొక్కటే మిస్ అన్నమాట. ఏంటి అంటే తప్పిళ్ళు ఉంటాయి కదా, దేవుడికి బాగా ఇష్టము అవి ఒక్కటే కొంచెం హడావుడి వద్దు అన్నారు. సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా కుంభం ఇచ్చి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వెళ్ళిపోండి అన్నారు. ఏదైతేనేమి దేవుడి దయ ఉంది కాబట్టి మేము ఆ రోజు మంచిగా దేవర అనేది చాలా బాగా జరిగింది. గుడి ముందరే ఆటలు కూడా చేశారనమాట. అయితే ఈవినింగ్ చూసేసరికి 4 సంచుల కొబ్బరి గిన్నెలు ఉన్నాయన్నమాట. అంటే ఎంత మంది వచ్చారో తెలుసా అక్కడికి. అంటే ఫుల్ ఊరి బయట చాలా మంది పోలీసులు ఉన్నారు, ట్రాఫిక్ ఉంది, అయినా కూడా దేవుడి మహిమ ఎక్కడా తగ్గలేదన్నమాట. అయితే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనే వేరే ఊర వాళ్ళని ఈ ఊర్లోకి రానిరు. అలాంటిది అంత జరిగినా కూడా అమ్మ దయ వల్ల అందరూ వచ్చి మంచిగా చేసుకున్నారు దేవర్లు అనేది. అయితే ఇక్కడ మా కుంభం ఇంకా బయటికి రాలేదు అనమాట. మా వాళ్ళు ఇంకా రాలేదు. మా పాప అయితే ఏడుస్తుంది బాగా. ఎండేమో బాగుంది, మళ్ళీ చల్లగా కూడా అట్లే ఉంది. ఇక్కడ నా చెల్లెలు చిన్న కూతురు అనమాట. మేము 3 అక్క చెల్లెలు. మేము అసలు ఏ పని చేయలేదు అనమాట. మేము 3 మా పిల్లలతోనే సరిపోయింది మాకు. మమ్మల్ని అనేవాళ్ళు కూడా ఎవరు లేరులేండి. ఎందుకు అంటే ఇంకా అందరికి తెలుసు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు చేయలేరని. ఇంకా నేను పని చేస్తాను అంటే మా ఇంట్లో అసలు చేయనీరు కూడా. మా అమ్మ వద్దంటది, మా తమ్ముడు కూడా వద్దంటాడు. అమ్మవారి దయ వల్ల అంత మంచి జరిగిందనమాట. ఇంకా ఆ రోజు ఫుల్ హ్యాపీగా ఉన్నాం మేమైతే. ఇంకా ఎన్నిసార్లు అనుకున్నామో ఎంత ప్రశాంతంగా జరిగింది, ఎంత ప్రశాంతంగా జరిగింది. అందరూ అదే అనుకుంటారు కదా, ఇంకా ఫంక్షన్లు ఉన్నప్పుడు ఏం గొడవలు జరగకూడదు దేవుడా అని, ప్రశాంతంగా వెళ్ళిపోతే మంచిగా ఉంటది అని అందరు ఎంజాయ్ చేశారనమాట. మేము చేసిన దేవర్లో పిల్లలు ఉంటారు, ఎప్పుడు అమ్మ కావాలి ఎత్తుకో అంటేనే ఉంటారు. నాకైతే చెయ్యి నొప్పి లేచింది అనమాట. ఎవరి దగ్గరికి వెళ్ళరు, ఎందుకో ఏమో అమ్మనే కావాలి వీళ్ళకి. అయితే మార్నింగ్ టిఫిన్ కి ఉప్మా పులిహోర చేశారనమాట. ఇంకా మధ్యాహ్నం వంటలు అవుతూ ఉన్నాయి అటు సైడ్. ఇంకా ఇక్కడ టిఫిన్ చేసే వాళ్ళు చేస్తున్నారు. అయితే గుడి నుంచి తెచ్చిన కుంభం ఉంటుంది కదా, దాంట్లో ఉండే అన్నాన్ని ప్రసాదంగా అందరికి పంచుతారు. కుంభం ఇచ్చిన తర్వాత ఇంటికి వచ్చామా, ప్రశాంతంగా ఉంది. మా ఆయన బుద్ధిమంతుడానికి అర్థాలు పెట్టారు. అమ్మవారి దగ్గర చేసిన వంటలు మేము తినేది అంత చూపలేదు, అక్కడికి మేము అలసిపోయాము. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏం ఉండదు. మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ మటన్ చేస్తారనమాట. దేవుడిని వెనక్కి పంపించడం. అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తామన్నమాట. అయితే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం, బాయ్.